ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టూర్కి మరెన్నో రోజులు లేవు. చాలా డ్రామా, చాలా కాంట్రవర్సీ అండ్ పదే పదే ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా పదే పదే హెడ్లైన్స్లో ఉంటూనే వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే గౌతమ్ గంభీర్ మైట్ నాట్ బీ అవైలబుల్ ఫర్ ద ఫస్ట్ టెస్ట్ అనేది బలంగా వినిపిస్తోంది. అండ్ ద రీజన్ వాజ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ. గౌతమ్ గంభీర్ మదర్ హ్యాడ్ అ హార్ట్ అటాక్ అండ్ దీనివల్ల నిన్న గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి ఇమ్మీడియట్గా వచ్చాడు. హీఈస్ కరెంట్లీ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ మదర్. వాళ్ళ మదర్ సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఐసీయూలో ఉన్నారని వినిపిస్తోంది. వీ హోప్ దట్ షీ గెట్స్ టు హ్యావ్ అ స్పీడీ రికవరీ. కానీ ఈ సిచ్యువేషన్లో గౌతమ్ గంభీర్ మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇంగ్లాండ్కి వెళ్తాడు అనే దానిపైన క్లారిటీ మాత్రం చాలా తక్కువే ఉంది. ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ లైక్ అజిత్ అగర్కర్ అండ్ అదర్స్తో గంభీర్ టచ్లో ఉన్నాడు. స్ట్రాటజీ మీటింగ్స్లో కానీ స్ట్రాటజీ గురించి కానీ అగార్కర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్. గంభీర్ ఫ్రమ్ ద డిస్టెన్స్ హీ ఈజ్ టేకింగ్ కేర్. సో ఇలా ఉన్నప్పుడు గంభీర్కి అసలు రీప్లేస్మెంట్ ఎవరు? అండ్ ఒకవేళ జస్ట్ ఫర్ ఇన్స్టెన్స్ గంభీర్ కానీ టెస్ట్ మిస్ అయితే అండ్ ఎన్ని టెస్ట్లు మిస్ అవుతాడు అనేది కూడా మనకి తెలీదు. దిస్ ఈజ్ సచ్ అన్ అన్ఫార్చునేట్ మూమెంట్. ఎందుకంటే ఫర్ వన్ రీజన్ ఆర్ ది అదర్ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫర్ దిస్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టూర్. చాలా యంగ్ టీమ్ని మేము ఏదో ఒకటి స్టేట్మెంట్ ప్రూవ్ చేయాలి అని గంభీర్ ఉర్రూతలూగుతున్నప్పుడు ఇలా జరగడం వెరీ అన్ఫార్చునేట్. సో లెట్స్ టేక్ అ లుక్ అహెడ్ అండ్ సీ వాట్ ఆర్ ది ఆప్షన్స్ వీ హ్యావ్. ఫస్ట్ ఒకవేళ గంభీర్ ఇఫ్ హీ మిస్సెస్ ఫస్ట్ 2 టెస్ట్ కోచింగ్ ఆప్షన్స్ ఎవరున్నారు? ఆల్రెడీ టీమిండియాతో ఇద్దరు మెయిన్ కోచెస్గా యాక్ట్ చేస్తున్నారు రైట్ నౌ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ గౌతమ్ గంభీర్. వన్ ఈజ్ సీతాంశు కోటక్ అండ్ ది అదర్ పర్సన్ ఈజ్ మార్నే మార్కెల్. ఒకవేళ గంభీర్ కానీ టైంకి రీచ్ అవ్వకపోతే అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎమర్జెన్సీ దట్ కమ్స్ హిస్ ఫ్యామిలీ సైడ్ విచ్ వీ హోప్ నథింగ్ కమ్స్, బట్ అలా జరిగితే మాత్రం వీళ్ళిద్దరి పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి టు టేక్ ఓవర్ ద టీమ్. ఆర్ విల్ బీసీసీఐ పుల్ ఆఫ్ అ సర్ప్రైజ్, ఒక టెంపరీ రీప్లేస్మెంట్ ఫర్ గౌతమ్ గంభీర్ అరేంజ్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు బాగా డిస్కస్ అవుతోంది. లెట్స్ టేక్ అ లుక్ అట్ ద పాసిబుల్ ఆప్షన్స్. రాహుల్ ద్రావిడ్ ఎక్స్ కోచ్. రాహుల్ ద్రావిడ్ ఇమ్మీడియట్గా రాహుల్ ద్రావిడ్ని పిలిచినా అతను వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. బట్ రాహుల్ ద్రావిడ్ కంటే కూడా దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ వివిఎస్ లక్ష్మణ్. ఇప్పటికే నేషనల్ క్రికెట్ అకాడమీలో వివిఎస్ లక్ష్మణ్ తన సేవలు అందిస్తూనే ఉన్నారు. హీ ఈజ్ లీడింగ్ ద ప్రొసీడింగ్స్ అట్ నేషనల్ క్రికెట్ అకాడమీ ఇన్ బెంగళూరు. సో ఇఫ్ గంభీర్ కానీ టైంకి ఇంగ్లాండ్ చేరుకోకపోతే మాత్రం లక్ష్మణ్ మైట్ రీప్లేస్ హిమ్ యాజ్ అ టెంపరీ కోచ్ ఫర్ టీమిండియా. ఆల్రెడీ లక్ష్మణ్ ఇలాంటి పనులు చాలా చేశారు. ముందు రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు వెన్ రాహుల్ ద్రావిడ్ హ్యాడ్ హిస్ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇండియాతో ట్రావెల్ చేయలేనప్పుడు లక్ష్మణ్ వాజ్ ద రీప్లేస్మెంట్. అండ్ లక్ష్మణ్ ఆల్సో ట్రావెల్డ్ విత్ ఇండియా ఏ టీంతో ఐర్లాండ్లో కానీ ఇండియా ఏ టీంతో జింబాబ్వేలో కానీ లక్ష్మణ్కి ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్, కోచ్ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ దెర్ ఈజ్ ఆల్సో అ గుడ్ విన్నింగ్ ట్రాక్ రికార్డ్ ఆల్సో. మరి లక్ష్మణ్ విల్ బీ a temporary replacement ante there is no announcement yet from BCCI. There is only 5 days left for the first test. Ee roju 14th, so 20th afternoon IST lo the first test will start. ఈ 4 డేస్లో రీప్లేస్మెంట్ని ఎలా అనౌన్స్ చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఒకవేళ లక్ష్మణ్ ఆల్సో టైం కన్స్ట్రెయింట్ వల్ల ఇఫ్ లక్ష్మణ్ విల్ ఆల్సో బీ నాట్ అవైలబుల్ అని మనకు వినిపిస్తే మాత్రం సీతాంశు కోటక్ ద కరెంట్ బ్యాటింగ్ కోచ్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్ విల్ హ్యావ్ టు లీడ్ ద సైడ్. సీతాంశు కోటక్కి లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ పెద్దగా లేకపోయినా బట్ హీ ఈజ్ విత్ ద నేషనల్ క్రికెట్ అకాడమీ. అక్కడ బ్యాటింగ్ కోచ్గా ఎన్నో ఏళ్ల తరబడి హీ హాజ్ సర్వ్డ్ అండ్ హీ ఆల్సో వర్క్డ్ అండర్ వివిఎస్ లక్ష్మణ్. అంటే ఇండియా ఏ టీంలో వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ అయితే వివిఎస్ లక్ష్మణ్కి అసిస్టెంట్ కోచ్గా సీతాంశు కోటక్ పనిచేశారు. అండ్ హీ ట్రావెల్డ్ విత్ మల్టిపుల్ ఇండియన్ ప్లేయర్స్ అక్రాస్ ఐర్లాండ్ కానీ న్యూజిలాండ్లో కానీ. సీతాంశు కోటక్కి ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, కోచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ హీ రీసెంట్లీ రీప్లేస్డ్ అభిషేక్ నాయర్
యాజ్ ద బ్యాటింగ్ కోచ్ ఫర్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. సో సీతాంశు కోటక్ ఆప్షన్ అయితే ఎప్పుడు ఉంటుంది. సీతాంశు కోటక్ని ఫేస్ కాబట్టి వెనక నుండి గౌతమ్ గంభీర్ హీ కెన్ డ్రైవ్ ద స్ట్రాటజీ ఫార్వర్డ్. ఒకవేళ సీతాంశు కోటక్ వర్కౌట్ అవ్వకపోతే జస్ట్ లైక్ హౌ టైమ్ కన్స్ట్రెయింట్ వల్ల వివిఎస్ లక్ష్మణ్ ఎలా విల్ బీ అనేబుల్ అని మనకు వినిపిస్తే, సీతాంశు కోటక్ కూడా ఇఫ్ ద బీసీసీఐ ఫీల్స్ దట్ హీ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్, దెన్ వీ హ్యావ్ మోర్నీ మార్కెల్. మోర్నీ మార్కెల్ని హెడ్ కోచ్, టెంపరరీ హెడ్ కోచ్గా చేయడం మైట్ వర్క్. ఎందుకంటే మోర్నీ మార్కెల్కి ఇంగ్లాండ్లో బౌలింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలానే ఉంది. హీ హ్యాస్ టేకన్ క్లోజ్ టు 45 వికెట్స్ ఇన్ దిస్ ఓవరాల్ కెరియర్ అట్ ఇంగ్లాండ్, విచ్ ఈస్ గ్రేట్ ఫర్ అ బౌలర్ లైక్ మోర్నీ మార్కెల్. టాప్ క్లాస్ బౌలర్. కానీ మోర్నీ మార్కెల్తో సమస్య ఏంటంటే ఇప్పటికే గంభీర్ తనని చాలా నమ్మాడు, బట్ హీఈస్ యెట్ టు ప్రూవ్ హిస్ మెటల్. అంటే ఆయన వాట్ హీ కెన్ బ్రింగ్ టు ద టీమ్ అనేది ఇంకా మోర్నీ మార్కెల్ ప్రూవ్ చేసుకోలేదు. ఒకవేళ గంభీర్ సిచ్యువేషన్ కానీ వర్స్ట్ కేస్ అయితే మోర్నీ మార్కెల్ హ్యాస్ ద ఛాన్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఇంగ్లాండ్ లాంటి టఫ్ కండిషన్స్లో మోర్నీ మార్కెల్ ఎక్స్పీరియన్స్ అండ్ మన బౌలర్స్ ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రా 3 మ్యాచెస్ మాత్రమే ఆడతారని చెప్తున్నారు. అలాంటి సమయంలో ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లైనప్కి గైడెన్స్ చాలా అవసరం అండ్ ఆ గైడెన్స్ మోర్నీ మార్కెల్ ఇవ్వగలడు. బ్యాటింగ్ ఆల్సో వీ నీడ్, బట్ ఇంగ్లాండ్లో బౌలింగ్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు జరుగుతున్న సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లోనే మనకి వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్. సో మోర్నీ మార్కెల్ కానీ ఒకవేళ టెంపరరీ కోచ్ అయితే మాత్రం వీ కెన్ సీ సమ్ హోప్. అండ్ మోర్నీ మార్కెల్ కూడా దిస్ క్యాన్ బీ ద లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే అభిషేక్ నాయర్ని బీజీటీ తర్వాత ఎలా తీసేశారో, మోర్నీ మార్కెల్ కానీ ఇక్కడ ఒకవేళ ఫెయిల్ అయితే ఆయన్ని కూడా తీసే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీస్ ఆర్ ద 3 ఆప్షన్స్ ఇఫ్ గంభీర్ ఫెయిల్స్ టు రిటర్న్ ఆన్ టైమ్ ఫర్ ద ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్. సో మరి మోర్నీ మార్కెల్ రీప్లేసింగ్ గౌతమ్ గంభీర్, దీన్ని మీరు ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.